Coming to Akasa project, as an architect, can you highlight some of the architectural designs that you implemented in Akasa while designing, and also specification highlights in architectural point of view? కమింగ్ టు ఆర్కిటెక్చర్ అకాసాది మళ్ళీ సేమ్ ఇదే ఎక్సర్సైజ్. దేనికైనా ముందు ఏంటి అంటే ఇద్దరం కూర్చొని ఈ ఎక్సర్సైజ్ అయితే చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు నేను అనంత్ ఒక ఫ్లాట్ లో ఉండాలి అంటే అది ఎలా ఉండాలి, దానిలో మనకి ఏం కావాలి, మన రిక్వైర్మెంట్స్ ఏంటి అని కూర్చొని ఆలోచించుకొని దాన్ని బట్టి డిజైన్ చేసాము. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఓకే మనం ఒక అపార్ట్మెంట్ లో ఉంటే ఏమేం ఫీచర్స్ కావాలి, అండ్ ఆల్సో ఏంటి అంటే అపార్ట్మెంట్ ఫీలింగ్ రాకూడదు, అది కూడా ఒక ఇండిపెండెంట్ హౌస్ లాగే ఉండాలి. అది ఎట్లా ఇన్కార్పొరేట్ చేయాలి. అలానే ఇప్పుడు ఏంటి అంటే మనము ఇండిపెండెంట్ హౌసెస్ కానీ లేకపోతే విల్లాస్ కానీ తీసుకుంటే వెంటిలేషన్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే వీ హ్యావ్ లాడ్ ఆఫ్ అంటే బిగ్గర్ ఓపెనింగ్స్. వై కాంట్ వి ఇంప్లిమెంట్ దట్ ఇన్ అపార్ట్మెంట్స్? అంటే బిగ్గర్ విండోస్, బిగ్గర్ ఓపెనింగ్స్, అండ్ ఆల్సో యువర్ సీలింగ్ హైట్స్. వై షుడ్ వి గివ్ ఓన్లీ 3 meters? ఏంటంటే 3.3 meters కి వెళ్ళాము. సో ఇప్పుడు మన బిల్డింగ్ ఏంటి అంటే యాక్చువల్ గా చూస్తే 120 meters బిల్డింగ్, అంటే మనం 40 floors కట్టొచ్చు యాక్చువల్ గా, కానీ మనది ఏంటి అంటే 36 floor బిల్డింగ్. గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఇస్ అవర్ క్లబ్ హౌస్, అండ్ సెకండ్ ఫ్లోర్ నుంచి 35th floor వరకు రెసిడెన్షియల్ టవర్.